ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ 10థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ కావచ్చు. వాళ్ళకు మీరిచ్చే సూచన ఇప్పుడు మీరు మీ మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరిచ్చే సూచన అంటే ఏం చేస్తారు ఫైనల్? ఏం చెప్తారు? సూచన ఏంటంటే అందరూ కొంచెం ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చినా గూడా డిసప్పాయింట్ అవ్వకుండా సెల్ఫ్ బిలీఫ్‌తో ముందుకెళ్తూ ఉండాలి. ప్రతిరోజు కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. అండ్ ఆల్సో లిమిటెడ్ రిసోర్సెస్ యూజ్ చేయడం గానీ, పీవైక్యూస్‌ని, సిలబస్‌ని ఖచ్చితంగా చూడటం, ఇవి చేసుకుంటూ ముందుకెళ్లారంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనే చెప్తాను. సో, ఎక్కువ మందికి ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ పెరిగిపోయినాయి. అటు ఫోన్ గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, పెళ్ళిళ్ళు గావచ్చు, ఫంక్షన్‌లు గావచ్చు, ఇంట్లో చుట్టాలు గావచ్చు, సినిమాలు గావచ్చు, బయట వేరేయి గావచ్చు. సో, వీటన్నిటిని కట్టడి చేయాలంటే కొంచెం కష్టమే. ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకు. సో, ఇవన్నీ మీరెట్లా కట్టడి చేసుకున్నారు? కట్టడి చేసుకోకుండానే వీటన్నిటికి పోకుండానే ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టారు? సోషల్ మీడియా అంటే యూట్యూబ్, వాట్సాప్ తప్ప మిగతా అన్నీ తీసేసాను సార్. ఇన్‌స్టాగ్రామ్ గానీ ఏది వాడలేదు ఇన్ని రోజులు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడంతా. ఆహ్, అంటే కొంతమంది ఇన్‌స్టాగ్రాము, ట్విట్టర్ ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్‌కి వాడతారు. అప్పుడు ఓకే. ఎవరైతే ఇట్లా డిస్ట్రాక్షన్స్ అనిపిస్తారో అది నేనైతే వాడలేదు సార్. అది కాకుండా ఇంకా యూట్యూబ్ హెల్ప్‌ఫుల్లే సార్. యూట్యూబ్ కూడా రైట్‌గా వాడాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూట్యూబ్ వాడటం గుడ్ అనిపిస్తది సార్ నాకు. హెల్ప్ అవుతుంది మనకు ప్రిపరేషన్. ఇప్పుడు ఈ 4 ఇయర్స్‌లో సినిమాలకెళ్ళడం గాని, ఇంట్లో ఫంక్షన్‌లకెళ్ళడం గాని, ఏదన్నా బయటికెళ్ళడం గాని ఇట్లా ఏమైనా చేశారా? సినిమాలకెళ్ళేదాన్ని సార్. సినిమాలు చూసేదాన్ని. ఫంక్షన్స్‌కి కూడా అటెండ్ అయ్యాను సార్. కానీ ఎక్కువ కాదు. కొంచెం లిమిటెడ్‌గా వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యేదాన్ని సార్. అంటే చాలామంది ఎట్లుంటారంటే ఒక 4 ఇయర్స్ ప్రిపేర్ అయితాం, 3 ఇయర్స్ ప్రిపేర్ అయితామంటే అన్నీ పక్కన పెట్టేస్తారు కంప్లీట్‌గా. మొత్తం దాని మీదనే ఫోకస్ పెడతారు గదా! సో, అందుకోసం ఒక క్వెషన్ అడిగాను. ఆ! అంటే మీరు 2 బ్యాలెన్స్ చేస్తూనే ఆ! చదువుకున్నారు. అవును సార్. బ్యాలెన్స్ చేస్తూ చదువుకున్నాను. ఓకే. ఇప్పుడు మీకు మెంటార్‌గా మీకు ఈ దీన్ని గైడ్ చేసిన వాళ్ళు, ఈ ర్యాంక్ కొట్టేందుకు గైడ్ చేసిన వాళ్ళు మెంటార్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. కొంతమందున్నారు. మెయిన్స్‌కి అప్పుడు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే ఒక మెంటర్‌ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళు నాకు కొంచెం ఎక్కడ తప్పులు చేస్తున్నానో అలా అంతా చెప్పారు. ఇంటర్వ్యూకి ఒక సార్ ఉన్నారు. సార్ కూడా గైడ్ చేశారు సార్. ఎలా చెప్పాలి. లాస్ట్ టైమ్ చెప్పారు. ఈసారి గూడా చెప్పారు. అంటే ఇక్కడ మనకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌లు గావచ్చు, లేకుంటే అప్పుడే ఐఏఎస్ క్రాక్ జేసి జాబ్‌లో ఉన్న వాళ్ళు గావచ్చు, అట్లాంటి వాళ్ళ సూచనలు, సలహాలు, హెల్ప్ గాని మీరేం తీసుకోలేదు? ఆ! అంటే యూట్యూబ్‌లో వాళ్ళు చెప్పిన వీడియోస్ కానీ, స్ట్రాటజీ వీడియోస్ కానీ, కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళని పిలిపిచ్చి టాక్స్ ఇప్పిస్తారు కదా సార్! అప్పుడు క్వెషన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నాను. అంటే పర్సనల్‌గా మాత్రం ఎవరితోని మీరు అంటే పర్సనల్‌గా ఇంటర్వ్యూ స్టేజ్ అప్పుడు 1-1 సెషన్స్ కానీ ఇలా తీసుకున్నారు సార్ చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అందరూ సెషన్స్ తీసుకున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళిచ్చిన సజెషన్స్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ అనేది బాగా ఖర్చుతో కూడుకున్న ఆహ్, వ్యవహారమా? ఆ! అవును సార్. కొంచెం అంటే ఇప్పుడున్న సివిల్స్ ప్రిపరేషన్ ఆహ్, కానీ ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చాక కొంచెం తగ్గుతోంది సార్ ఖర్చు. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు అంతగా మరీ కొంచెం ఎక్కువే ఉండేది సార్ ఆన్‌లైన్ ప్రిపరేషన్ గూడా. మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం కాస్ట్‌లీయే. అంటే మామూలుగా ఒక పేద మధ్యతరగతి నుంచి ఆహ్, అద్భుతమైన కోచింగ్ లేకుంటే అద్భుతమైన పుస్తకాలు కావచ్చు, మంచి కోచింగ్ సెంటర్‌లో మంచి మెంటార్‌ల ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకోవాలంటే కొంత డబ్బు పెట్టాల్సిందే. ఇప్పుడు కొంచెం ఆన్‌లైన్ ఎక్కువ అయ్యాక, ఇప్పుడు చాలా అఫోర్డబుల్ రేట్స్‌కి కూడా వస్తోంది సార్. అండ్ కొంతమంది ఎన్‌జీఓస్ కానీ, ఇట్లా సీఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం గానీ, ఇలాంటివి చేస్తున్నారు సార్. అండ్ గవర్నమెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడం గానీ, ఇలాంటివి చేస్తున్నారు. ఓకే. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది మీ కల గదా! మీకు మీకు బాగా నచ్చిన ఐఏఎస్ ఆఫీసరు, నచ్చిన ఏ వర్క్ జేసినందుకు మీకు ఆ నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? సార్ అలా ఒక్కరంటే చాలా కష్టం. అంటే మన తెలుగు రాష్ట్రాల 2 ఏపీ, తెలంగాణలో ఎవరు లేరా? చాలామందున్నారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కటైనా ఖచ్చితంగా నేర్చుకుంటాము. సో, అలా నేను చాలా మంది దగ్గర నుంచి చాలానే చూసాను సార్. మెయిన్‌గా ఎథిక్స్ ఎగ్జామ్ ఉంటది. దాంట్లో మేము చూస్తాము. వీళ్ళిలా చేశారు, వాళ్ళలా చేశారు. మనం ఎలా విధంగా చెయ్యొచ్చు అని. ఒక్కరంటే చెప్పడం కష్టం.